చేస్తే దాని ఫలం పొందుతాం. సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది, ధ్యాన సాధన చేస్తే మనం సరస్వతి అవుతాము, ప్రజాసేవ చేస్తే మనం గాంధీజీ అవుతాము, ప్రైమ్ మినిస్టర్ అవుతాము, క్రికెట్ బాగా ఆడితే మనం కూడా ఒక టెండూల్కర్లా అవుతాము, గవాస్కర్ లాగా. ఏది సాధన చేస్తే అది అవుతాం, అందులో ఆశ్చర్యమేమీ లేదు. పాకశాస్త్రం బాగా తెలుసుకుంటే నలభీములు అవుతాము. ఇది కర్మఫల సిద్ధాంతం. జన్మ పునర్జన్మ సిద్ధాంతం రెండవది సత్యము. జన్మ పునర్జన్మ సత్యము, కర్మఫల సత్యము. ఒకటేమో ప్రప్రథమంగా ఆత్మ సత్యం. ఇక నాలుగోది ఏంటంటే పురోగమన సత్యం. మనం ఏది చేస్తున్నప్పుడు కొత్త అనుభవం పొందుతున్నాం కనుక ఎప్పుడు మనం పురోగమనంలోనే ఉన్నాం. చేసిన దానికి శిక్ష తప్పదు. పాపానికి రోగాలు వస్తాయి. కర్మ అనే పాప కర్మ చేస్తే రోగాలు వస్తాయి. కర్మఫలం ఏమిటో వస్తే రోగం వస్తుంది. రోగం వచ్చినాక చేసామన్నమాట. నిప్పులేందే పొగరాదుగా. కర్మఫల సిద్ధాంతం అనుక్షణము వర్తిస్తుంది. అదే ప్రపంచాన్ని ఏలుతోంది. ప్రపంచాన్ని ఏది ఏలుతోందంటే ఏ వ్యక్తి ఏలటం లేడు. కర్మ సిద్ధాంతం ఏలుతోంది, కర్మ సత్యం ఏలుతోంది. కర్మఫల సత్యం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, చేసుకోని వాడికి చేసుకోనంత మహాదేవ. పురోగమన సిద్ధాంతం ప్రతి అనుభవం మనకి పాఠాలు నేర్పిస్తుంది. దొంగతనం చేస్తే జైలు పాలైతే ఇంకోసారి దొంగతనం చేయకూడదు అని పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం నేర్చుకున్నాం కనుక పురోగమనంలోనే ఉన్నాం మనం. ద లా ఆఫ్ కాన్స్టెంట్ ఎవల్యూషన్, పురోగమనం. తర్వాత యోగ సిద్ధాంతం అంటే మన పురోగమనాన్ని మరింత వేగవంతం చేసుకోవచ్చు ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయ సాధన ద్వారా, సజ్జన సాంగత్య సాధన ద్వారా. ఈ 2 రోజులు మనం ఏం చేస్తున్నాము? అందరి దగ్గర నుంచి మనం పిలిపించుకొని, స్వామీజీ మీ అనుభవంతో మాకు ఇవ్వండి, మాకు దీక్ష ఇవ్వండి అని చెప్పేసి మనం సజ్జన సాంగత్యం కోరుకుంటున్నాము. IFSS అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ మూడింటికి మనం గట్టిగా చెప్పకూడదాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఆధ్యాత్మిక శాస్త్రీయ. నాకే తెలుసునని కొంతమంది ఉంటారు, చాలా మూర్ఖత్వం ఉన్నవాళ్ళు. నాకు తెలుసు, కానీ నాకే తెలుసు కాదు, అందరి దగ్గర తెలుసుకోవాలి. నాకు తెలిసింది అందరికీ చెప్పడం ఎంత ముఖ్యమో, నేను అందరి దగ్గర వెంట ఉంచుకోవడం అంతకన్నా 1,00,000 రెట్లు ముఖ్యము. If you want to become a spiritual scientist, and we want to become a spiritual scientist, స్పిరిచువల్ సైంటిస్ట్ కావడం అనేది ఆధ్యాత్మికతకి పరాకాష్ట. సో ఆత్మ సత్యము, ఆత్మ సిద్ధాంతము, ఆత్మ సత్యము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సత్యము, కర్మఫల సిద్ధాంతము, కర్మఫల సత్యము, పురోగమన సిద్ధాంతము, పురోగమన